వచ్చేది 2012 ఢింక్ టక్కర డక్ టక్కర ఢింక్ టక్కర 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 ఢింక్ టక్కర డక్ టక్కర ఢింక్ టక్కర టక్కర టక్కర. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన జంట నల్లే. ఏంటా న్యూసెన్స్? ఫీల్ పోతుంది ఇక్కడ. మ్యూజిక్ ఆన్. మల్లె ఉండిపోవే వెండివాన. రే 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 6 గంటలు లేవాలని అలారం పెట్టుకుని ఏంటివే ఈ టైంలో కలలు? ఇది కళ. అబచ్చా, కల్లో కూడా అమ్మాయి లేకుండానే ఫీల్ అంటూ సాంగ్స్ పాడుకునే వీడి పేరు స్వరూప్. మహేష్ బాబు ఫ్యూచర్ స్పాయిల్ చేయడం ఇష్టం లేక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. వీడు ఏ అమ్మాయికి ట్రై చేయడు. ఒకవేళ చేసినా చేస్తున్నట్టు చెప్పడు. ఎనీహౌ మనోడది ఇంపార్టెంట్ పని మీద ఉన్నట్టున్నాడు. లెట్స్ నాట్ డిస్టర్బ్ హిమ్. అదిగో వచ్చేసాడు మన పంచ్ కింగ్. దానికే గొడవ పెట్టేసుకుంటావరా? ప్రతి ప్రాబ్లం కి పంచ్లు ఇచ్చే వీడి పేరు ఆనంద్. అమ్మాయిలకి వీడంటే పిచ్చ క్రేజ్. వేసుకుంటారా? అమ్మాయిలకి జీన్సులు వేసుకుంటారు, షార్ట్లు వేసుకుంటారు. అబ్బో మరీ సపోర్ట్ చేస్తున్నాడని మురిసిపోకండే. ఏదైనా బ్రాండెడ్ కదరా వేసుకునే వాళ్ళు. అది మ్యాటర్. పెప్పే, లివైజ్ లాంటి బ్రాండ్లు వేసుకోకపోతే అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడు. అమ్మాయిలకి వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలరా. సో అమ్మాయి ఎంత వెస్టర్నైజ్ అవుతే మనోడంత మెస్మరైజ్ అవుతాడనమాట. టెండర్ హార్ట్స్ రా పాపం. అబ్బా పో సారీ చెప్పు. వీడెవడికి సారీ చెప్పడు గాని ఆడెవడో అమ్మాయికి సారీ చెప్పాలా? నేను ఒప్పుకోను. సేమ్ క్వశ్చన్. నువ్వేంటి ఇక్కడ? సూర్యగంట కలవడం వచ్చారా? అవునా? ఓకే ఓకే. నేను ఫ్రెండ్ కోసం మీటింగ్ రా, బయటకు వెళ్తున్నాను. సరే రా వెళ్ళిద్దాం మరి. వాళ్ళకి లేదు మామ, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అదే నేను రా, తర్వాత వస్తాను. నేను విని వెళ్తాను రా. జాబ్ చేస్తూ కూడా బుక్ పట్టుకొని స్టూడెంట్ల కటింగ్లు ఇచ్చే వీడి పేరు సూరజ్. బెటర్ సోల్మేట్ కోసం ఎదురు చూపులతోనే కాలం గడిపేస్తున్నాడు మన. సూరజ్ కనిపించే ప్రతి అమ్మాయి నీ సోల్మేట్ అనుకుంటే ఎలా రా? అబ్బా వీడొచ్చాడా? ఒక్క నిమిషం, నాకు డౌట్. వీకెండ్ వస్తే వీక్ ఎండ్ అయ్యేదాకా లేవని వీళ్ళు సాటర్డే రోజు ఇంత ఎర్లీగా లేచి ఏం చేస్తున్నారు? తెలుసుకోవాలంటే ఒక వారం వెనక్కిళ్ళు. ఆహా, ఫ్లాష్ బ్యాకా? యా, రింగ 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 రింగ. ఏం చేస్తున్నారా? అంటే సినిమాలో చూపిస్తారు కదా, రింగులేసి తిప్పుకుంటూ వెనక్కి తీసుకెళ్దామని. ఎవడ్రా నీకు వాయిస్ ఓవర్ ఛాన్స్ ఇచ్చింది? స్క్రీన్ మీద 1 వీక్ బ్యాక్ అని ఒక స్టేట్మెంట్ పెట్టు, ఆడియన్స్ కి అర్థమైపోతుంది. ఓకే. హలో, ఎక్కడున్నారా? ఎంతసేపు ఇచ్చేయాలి? తొందర రండి. సరే మరి, చలో బాయ్. హాయ్ రా. హాయ్ సూరి. సూరి తీసుకోరా, తీసుకో. అయినా సినిమా ఏంట్రా అసలు? సీన్ తో సీన్ సంబంధం లేకుండా అయిపోయింది. అయిపోయింది బాసు, వదిలేసి. దేని గురించి మాట్లాడుతున్నారా? దడా వడా? వడ కదరా దడా. నువ్వు తిను. ఆ డైలాగ్ ఏంట్రా సైనా వాడు? 2 ఆప్షన్స్ ఏంట్రా చిల్లరగా వాడు? డైలాగ్ సినిమాలో ఏం బాగుందిరా? మ్యూజిక్ బాక్క, డైలాగులు బాక్క. కాదు అసలు 2 hours టార్చర్ సినిమా. కొన్ని కాజలు బాగుందా అంటే అది లేదు. దాని మేకప్ షో. ఆగండి. హలో అమ్మా, వస్తున్నా 10 minutes. వస్తున్నా. సరే వస్తున్నాలే. మరి ఆగండి రా, అమ్మ పిలుస్తుంది. 10 minutes లో వస్తా. జల్దీ రాబే. వీడు ఎప్పుడు వస్తాడో ఏంటో. సర్లే, ఇంతకేంట్రా అక్కి గురించి చెప్తున్నావు? యారా, అక్కి నా గర్ల్ ఫ్రెండ్. ఈ ఏరియాలో ఎక్కడో ఉంటుందంట, ఎవరో చెప్పారు. ఈ ఏరియాలో నాకు తెలిపి ఎవర్రా? మామా ఎలా ఉంటుందో చెప్పు, ఈవినింగ్ కల్లా డీటెయిల్స్ రెడీగా ఉంటాయి. డేటాబేస్ స్ట్రాంగ్ ఇక్కడ. నా గర్ల్ ఫ్రెండ్ గురించి వదిలే గానీ నువ్వు అమ్మాయి ట్రై చేస్తున్నావు కదా, ఎంతవరకు వచ్చింది? రే, నేను ట్రై చేయడం ఏంట్రా, చూస్తున్నా అంతే. ఏం చూడడం ఏంటోరా, ఎప్పుడెళ్ళా తోకలేదని తమ్ముడు వస్తున్నాడు, రేవులో తాడి చెట్లాగా. తమ్ముడా? లాస్ట్ రోజు కూడా తమ్ముడు ఉన్నాడు రా. ఈ తమ్ముడు చూడు వాడి. మామా కంట్రోల్, బూతులొద్దు. లేకపోతే ఏంట్రా, అదేదో దాని తమ్ముడు ఒకటే బిడ్డ చదువుతున్నట్టు. మా తమ్ముడు రాష్ట్రం మర్చిపోయాడు, నా తమ్ముడికి ఫ్రెష్ వస్తుంది రేపు వాడికి. వాడి పేరు వింటేనే ఎలర్జీ వస్తుంది నాకు. వాడి పేరు వెరైటీగా ఉంటుంది. ఏంటది, ఏదో బుజ్జి అంట. బుజ్జియా?
ఏంట్రా అంత షాక్ అయ్యావు? ఏం లేదు లేరా. సర్లేదు పక్కన పెట్టే గానీ ఈసారి కలవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసా. ఈసారి అక్కడ ఇక్కడ కాదు, డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడే ఒక్కడనే వెళ్ళి కలిసేద్దామని ప్లాన్ వేసా. చెప్తున్నా మరి అప్పుడే వెళ్తాను వచ్చి మాట్లాడాలని. హలో, ఫుల్ ట్రాకింగ్ ఇక్కడ. కొత్త బండి కొనేది మొన్నే, ఫుల్ ఫాలోయింగ్ మనం. అబ్బో, బైక్ నా గర్ల్ ఫ్రెండా? బాగా లక్కీరా. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్? యాక్టివారా? యాక్టివానా? చూసావరా ఈ యాక్టివా వాడు ఎంత ఇదో? ఆర్డర్ ఇచ్చిన 6 months కి డెలివరీ ఇస్తాడంట. మొన్న మధ్య నా గర్ల్ ఫ్రెండ్ కూడా యాక్టివా కొనిందంట. సరే ఇలాగో 6 months పడుతుంది కదా అని చెప్పి కస్టమైజేషన్ చేయించింది. నౌ మై గర్ల్ ఫ్రెండ్ విల్ బి ద ఓన్లీ వన్ హూ విల్ బి రైడింగ్ ఎ రెడ్ యాక్టివా. రెడ్డా? ఆర్ యు ష్యూర్? హైదరాబాద్ లో ఒకటే కస్టమైజ్డ్ రెడ్ ఉందా? ఏమో నాకైతే అలాగే చెప్పింది. ఆ బుజ్జిగా గురించి చెప్పు. హైట్ ఉంటాడు వాడు? అబ్బో, హైట్ లో పెద్ద మహేష్ బాబు అంట. తెగ మురిసిపోతుంది వాళ్ళ అక్క వాడు గురించి చెప్తూ. రేయ్, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పు. వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా గ్రాండ్ మదర్ ఉంటారు. వన్ ఫైనల్ క్వశ్చన్ మామ, టెన్షన్ పెట్టుకు. వాళ్ళ ఇంటి పేరేంటి? ఇంటి పేరు పీతో పునుగోటి. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే. ఏంట్రా లైలాకి ఎక్కువ, సునామీకి తక్కువ. నా బతుకు బస్ స్టాండ్, నీ బతుకు చెప్పు స్టాండ్. రే, డైలాగ్లో ప్రాస బాగుంది కానీ ముందు చెప్పరా, నాకేం అర్థం కావట్లేదు. ఏమంటున్నావో కొంచెం వాడు రే. నీ గర్ల్ ఫ్రెండ్ గురించి నేను చూడకుండా ఎలా చెప్పాను అనుకున్నావు? అంటే అదే యు మీన్, అరే నీ అబ్బా, నీకు ఇంకా వేరే అమ్మాయి దొరకలేదరా? చా అయినా పేరు తిరిగినావు కదరా? రే, ఇంటి ముందు నేమ్ ప్లేట్ ఉందిరా పునుగోటి అని. అయినా తక్కువ రిసోర్సెస్ అంటావు. ఆ అమ్మాయి నా కంపెనీ తెలుసుకోలేకపోయావా? అవునరా, సోర్సెస్. నా సోర్సెస్ యూజువల్ గా దెబ్బతినవే. స్మార్ట్ గా ఉన్నానని పొగరు కదా, ఏదో ఒక రోజు నీకు పంచి పడుతుందిలే. అమ్మదినమ్మా. రూపా? హాయ్ స్వరూప్. ఆ అమ్మాయి పేరు ఆకాంక్ష ఎందుకు చెప్పలేదు నాకు? ఓ, నీకు తెలిసిపోయిందా? ఎలా ఉంది? షాక్ అయ్యావా? కామెడీగా ఉందా నీకు? కొంపలు మునిగిపోతున్నాయి ఇక్కడ. జోర్ కా జోకా ధీరే లగే. ఛే, అది బాబాయ్ అలా పంచిపడింది మనకి. అయినా ఫ్రెండ్ అన్నా ఇంటికి వెళ్ళేదా రేపు నువ్వు? ఎక్కడ బే? ఆ బుజ్జిగాడు బస్ స్టాప్ వస్తాడు, బైక్ మీద తీసుకెళ్తాడు దాన్ని. బుజ్జి 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 లేకపోయి ఉంటే ఈ పాటికి లైన్ లో పెట్టేసేవాడిని. ఏంట్రా నువ్వు లైన్ లో పెట్టింది? 1 year నుంచి సిన్సియర్ ట్రైయింగ్ ఇక్కడ. ఓవర్ యాక్షన్ మాని లైట్ తీసుకో. రే, ఉచిత సలహాలు ఇవ్వడం ఆపి నీ పన్ను నువ్వు చూసుకో. ఐ నో వాట్ టు డూ. 1 ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్. ఏంట్రా నువ్వు నా డార్లింగ్? డార్లింగ్ అంటే చంపుతాను ఒకడు. ఓకే ఓకే ఓకే, డార్లింగ్ కాదు అక్కి. నా అక్కిని బట్టి నువ్వు ట్రై చేస్తా అంటావేంట్రా? తప్పదు బాబు, ఎంత మిస్కమ్యూనికేషన్ వచ్చినా సరే సిన్సియర్ గా ట్రై చేశాక. డబుల్ సిన్సియర్ ఇక్కడ. సరే, ఈ విషయం సూరజ్ గారికి చెప్పుకో. తిన్నది అరిగేదాకా నవ్వుతూనే ఉంటాడు. నేను వచ్చేసా. సారా, హాయ్ రా. ఏంట్రా ఉడతలు పట్టే మొక్కాలేంటి? ఇన్నర్ దాకా బాగానే ఉన్నారే. ఏం లేదురా, షేర్ మార్కెట్ పెట్టిన పైసలన్నీ ఆంఫట్. ఎక్స్పెక్ట్ చేసా. అందుకే రా చెప్పింది కప్పించి పడకుండా నాలుగు మంచిగా ఇన్వెస్ట్ చేయమని. మీ అంత స్మార్ట్ కాదు బాబు మేము. ఎంతైనా నువ్వు తోపురా. అందుకే కదా డబ్బులు సేవ్ చేసి బైక్ కొందాం అనుకున్నాను. బైక్ ఏంట్రా? బస్ అన్నావు, బెస్ట్ అన్నావు, బొంగ అన్నావు. అంటే మొన్నటిదాకా అమ్మాయి బస్సులో వెళ్ళేది, ఇప్పుడు కొత్తగా బండి కొనింది. కంపెనీ వాళ్ళు కదా. ఇంతకీ ఎక్కడ తను ఉండేది? ఎక్కడ ఉంటుందో ఐడియా లేదు కానీ కోచింగ్ సెంటర్ దగ్గరని వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉంటుందని తెలిసింది. సరే సరే, బైక్ అన్నావు, యమహానా పల్సరా? హాండారా, హోండా సిబిజీ. ఇద్దరిది సేమ్ ఉంటుంది కదా అని అలా ఫిక్స్ అయ్యా. సో రొమాంటిక్ మామా, తోపురా నువ్వు. అది కూడా హాండా సిబిజీ బ్లూ. స్పెసిఫిక్ బ్లూ ఎందుకురా? అంటే రెడ్ అండ్ బ్లూ, లవ్లీ టూ. రెడ్డా? రెడ్డా? అమ్మాయి ఏ బండి నాన్న? యాక్టివరా, అదేదో కిస్మిస్ రెడ్. కిస్మిస్ కాదురా, క్రిమ్సన్. నువ్వు ఆగరా, నేను చెప్తాను కదా. అమ్మాయి పేరేంటి? ఆకాంక్ష. నీకు తెలుసు కదా? తెలుసురా తెలుసు. నిన్నటిదాకా నేను కూడా బ్రాడ్ మైండెడ్ గానే ఉండేవాడిని. ఇంత పెద్ద సిటీలో ఒకే పేరుతో 2 అమ్మాయిలు ఉండరా అని. ఇవాళే తెలిసింది రోమియోలు ఎక్కువ అయ్యారని. ఏమైంది? నేను చెప్తారా, ఆగు. బాబు సూరజ్,
అమ్మాయి తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు. వాడు ఎవడో ఏంటి గజ్జంట. గజ్జి కదరా, బుజ్జి. యా బ్రో, సంథింగ్ లైక్ దాట్. మన మొహాలకి ఇంగ్లీష్ ఎందుకు లేరా? ఇంతకీ అమ్మాయి 5'5" హైట్, 50 వెయిట్, కర్లీ హెయిర్, క్యాజువల్ వేర్, ఫేవరెట్ కలర్ రెడ్, బ్రేక్ఫాస్ట్ బ్రెడ్, హోమ్లీ లుక్, మనం బుక్. భలే చెప్పారా. ఇంకాసేపు బాగా నాన్న, భలేగా తనాలనిపిస్తుంది. ఏమైంది రైడ్ అసలు? నువ్వు ఆగ్రా స్వరూప్, నేను చెప్తాను ఇడికి. ఇంతకీ అమ్మాయి ఇంటి పేరు పునుగొట్టియా? ఎగ్జాక్ట్లీ. అసలు ఫ్రెండ్స్ అంటే మీరురా. అమ్మాయి నాకు సూట్ అవుతుందో లేదో అని చెప్పేసి అమ్మాయిని ఫాలో అయ్యి అమ్మాయి ఇంటి పేరు తెలుసుకుని అమ్మాయి ఎలా ఉంటుందో ఏమి ఇష్టమో తెలుసుకుని అసలు ఫ్రెండ్స్ అంటే మీరురా. నీకు అలా అర్థమైందా? ఐఎం సీట్ గ్యారంటీరా నీకు. ఎస్ చిన్న ఈ కూల్ డ్రింక్ తాగుతూ ఉండు. నీ జీనియస్ బ్రెయిన్ నిజం తెలిసే లోపల కొంచెం అలా పడతావు. నో. యా వి నో. బట్ హౌ, వై, వేర్? వెరీ గుడ్. ఇదే టెంపుల్ ట్రై చేస్తూ ఉండు. ఇంకో 10 minutes లో నా పొజిషన్ లోకి వస్తావు. నువ్వు ఇలా మోసం చేస్తావు అనుకోలేదురా నన్ను. నన్ను ఒక్కడిని అంటే వెంటరా నీ వాడు కూడా. ఓహో, నీకు ఇంకా ఎపిసోడ్ 2 తెలియదు కదా? పునుగొట్టి. యా పునుగొట్టి. చీది చూడగనే కలిగే జగతను ఎరుగదులే అనుదినము ఇక తప్పించే యువకుల మనసులు తెలియవులే. 8 months రా ఇక్కడ. 12 months రా ఇక్కడ. ఎప్పుడు వచ్చావనేది కాదన్నయ్యా, అమ్మాయికి మనం నచ్చామా లేదా. సోల్మేట్ రా. ఫ్యూచర్ కూడా ప్లాన్ చేసుకున్నాను రా. హలో, ఫ్యూచర్ ప్లానింగ్ మొత్తం అలాగే పెట్టు, సోల్మేట్ మార్చు. ఆపండ్రా ఇద్దరు. అయినా నా మాట విని ఇద్దరు నా డార్లింగ్ పగిలిపోద్ది డార్లింగ్ అన్నామంటే. ఓకే, డార్లింగ్ కాదు అక్కి. నా అక్కిని, అదే మీ అక్కని లైట్ తీసుకోండి. చిచి నువ్వేరా తుతు. ఆపండ్రా మీ సొల్లు. హలో. హాయ్ ఆనంద్. ఏ హాయ్. ఎలా ఉన్నావు? యా ఐఎమ్ ఫైన్. ఏంటి ఫ్రెండ్స్ తో ఉన్నావా? యా ఫ్రెండ్స్ తో ఉన్నా. నీకు గుడ్ న్యూస్ ఇద్దామని ఫోన్ చేశాను. ఏంటది? నెక్స్ట్ మంత్ 16th నా మ్యారేజ్. వాట్? ఐ మీన్ వెన్? బట్ హౌ? బట్ వై? ఓకే బాయ్. ఇప్పుడే అందిన తాజా వార్త. నెక్స్ట్ మంత్ 16కి మన అక్కి పెళ్లి. వాట్? ఎస్, నెక్స్ట్ మంత్ 16th తన పెళ్ళని మనం 15 minutes నుంచి పిచ్చి కొట్టుకుంటున్న ఆ పునుగోడి ఆకాంక్ష ఫోన్ చేసి చెప్పింది, మన రమ్మంది. రే ఏమైందిరా? చిప్స్ ఇండ మర్చిపోయినరా. తీసుకుంది. బాగుందిరా. అవునా? ఒకటి ఇవ్వరా, అసలుకే బాధలో ఉన్నా. కొత్త ఫ్లేవర్ ఇదిగో ట్రై చేయి. అయినా వేస్ట్ రా, ఇంక అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యా. వాడెవడో బావ అంట, యూఎస్ రిటర్న్ అంట, నెక్స్ట్ మంత్ పెళ్ళి అంట. స్వరూప్ గారు చెప్పినట్టు మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ తో మిగిలిపోతాం. ఇదిగోరా. ఏ లైట్ రా, పద. ఎందుకు మూడ్ ఆఫ్? సినిమాకి వెళ్దాం పద. పదరా సినిమాకి వెళ్దాం పద. నీ డబ్బులు ఉన్నాయి మరి? ప్రొడ్యూసర్ ఇడి కదా బా. అవునా? అలానా? సరే పద, ఇంటికి వెళ్ళి పరిశీలించుకుని వెళ్దాం. ఏ సూరజ్, జల్దీ రారా. రాబే నువ్వు త్వరగా. అవునరా, ఆ ట్రక్ ఏంటి, ఆ లగేజ్ ఏంటి, ఆ లోడ్ ఏంటి? ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారంటరా, వాళ్ళదేమో. ఓ దట్టా, ఐ థాట్ వాటో వాట్. అలా కొత్తింట్లోకి వీళ్ళ గుండెల్లోకి ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది ఇంకో అమ్మాయి. రేయ్, మీకేమైనా మ్యూజిక్ అనిపిస్తుందా? జీన్స్ మ్యూజికా? అస్సలు వినిపించదు. నాకు కూడా. వద్దురా బాబు, మనకొద్దు. అరే పదరా, సినిమాకి వెళ్దాం. నేను చూడడం ఏంట్రా అమ్మాయిల్ని? నాన్ సెన్స్. చూడిదార్ మన బ్రాండ్ కాదు. సో సాటర్డే రోజు ఇంత ఎర్లీగా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, చిచ్చి, ఈ ఎదవలు మారదంటే వీళ్ళే కాదు వీళ్ళలాగా ఆలోచించే ఏదో మారడు. ఏ డౌటా? బట్ వై? Why? Cause guys will be guys. Always.